హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనకి చాలామంది కామెంట్ చేసిన వాళ్ళ కోసం ఈ వీడియో. అదేవిధంగా చాలామంది తెలియక ఏం అడుగుతున్నారంటే ఇక్కడ ఈజీ షిఫ్ట్ ఏది, హార్డ్ షిఫ్ట్ ఏది, మోడరేట్ షిఫ్ట్ ఏది అని కూడా చాలామందికి తెలియదు అనమాట. ఊరికి కామెంట్ చేస్తున్నారు, నాది మోడరేట్ షిఫ్ట్, నాది ఈజీ షిఫ్ట్, నెక్స్ట్ హార్డ్ షిఫ్ట్ ఏది, ఇది కూడా ఏ టైంలో జరిగింది ఏమనేది కూడా తెలియదు అనమాట. వాళ్ళు వచ్చి ఊరికే కట్ ఆఫ్లు అడుగుతున్నారు. వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడండి. అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్ మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట కట్ ఆఫ్ల గురించి. ఆ పాయింట్స్ కూడా కొన్ని చాలామంది రైస్ చేసిన పాయింట్స్ కూడా ఇక్కడ వీడియోలో నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు కట్ ఆఫ్ల వీడియో మ్యాక్సిమం ఇది చివరి వీడియో కావచ్చు. ఫైనల్గా నేను చెప్పేది ఏమైనా ఉందంటే, ఆఫ్టర్ నార్మలైజేషన్ ఎన్ని మార్కులు పెరిగే ఛాన్స్ ఉంది, ఈజీ షిఫ్ట్లో ఎన్ని మార్కులు పెరుగుతాయి, హార్డ్ షిఫ్ట్లో ఎన్ని మార్కులు పెరుగుతాయి, మోడరేట్ షిఫ్ట్లో ఎన్ని మార్కులు పెరుగుతాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాను అనమాట. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో బేస్ చేసుకొని ఇక్కడ చెప్తున్నాను. ఇవి కూడా ఒక్కసారి మీరు ఏ రేంజ్లో ఉన్నారు ఏమి అనేది ఒకసారి తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు ఈజీ షిఫ్ట్ ఏది, హార్డ్ షిఫ్ట్ ఏది, మోడరేట్ షిఫ్ట్ ఏది, దాని గురించి ఒకసారి మాట్లాడతాను చూడండి. ఇంకొకటి, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చాలామంది చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి ఇన్ఫర్మేషనే ఉంటుంది. అదేవిధంగా మీకు చాలామంది కట్ ఆఫ్ల మీద ఇంట్రెస్ట్ కాబట్టి అందుకే ఈ టైంలో కట్ ఆఫ్ల వీడియోస్ చేస్తున్నా. లేకుంటే ప్రీవియస్గా నేను లాస్ట్ 10 days నుంచి కొన్ని క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ లైనప్లో ఉన్నానమాట. ఆ టైంని ఇక్కడ పెడుతున్నాను. ఓకేనా, మీకు వీడియోస్ కూడా వస్తాయి. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, నెక్స్ట్ రీజనింగ్, నెక్స్ట్ జనరల్ సైన్స్, గ్రూప్ డి జనరల్ సైన్స్ కూడా వస్తుందన్నమాట. ఓకే, మీకు ఇన్ఫర్మేటివ్ ఉండే మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఈజీ షిఫ్ట్ ఏ టైంలో జరిగినాయి, వాళ్ళ షిఫ్ట్ టైమింగ్స్ మాత్రమే చెప్తున్నాను. ఒకసారి చూడండి. ఇక్కడంతా గ్రీన్ కలర్లో ఉండే వాళ్ళదంతా ఈజీ షిఫ్టే అనమాట. ఒకసారి టాప్ ఈజీ షిఫ్ట్ ఏదైనా ఉందంటే చూడండి ఒకసారి. ఇది 1,52,000 డేటా ఇంతకుముందు చెప్పాను కదా, ఆ డేటా బేస్ చేసుకొని చెప్తున్నా. చాలా ఈజీ షిఫ్ట్లు ఏవైనా ఉంటే టైమింగ్ చూసుకోండి నీట్గా. మీ టైంలో టాప్ 10లో ఏమున్నాయో అవి మాత్రమే చెప్తున్నా, నీట్గా చూడండి. సో ఈజీగా ఉండే షిఫ్ట్ ఏదైనా ఉందంటే 12th జరిగింది 8th, అంటే 12th ఈవినింగ్ 4:30 to 6 PM జరిగింటుంది కదా, అది చాలా ఈజీ పేపర్. 12th ఓన్లీ 10 మాత్రమే డిస్కస్ చేస్తా. నెక్స్ట్ సెకండ్ ఈజీ పేపర్ చూడండి. 56 వచ్చే వీళ్ళకి అటెంప్ట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరు యావరేజ్ మార్క్స్ 4:30 to 6 PM, అది ఎప్పుడు 11th. ఓకే, నెక్స్ట్ 12th, మళ్ళీ 12th వచ్చింది చూడండి. అంటే అనేవి ఈజీగా వచ్చాయన్నమాట పేపర్. ఓకే, ఆఫ్టర్నూన్ జరిగిండేది, ఈవినింగ్ జరిగిండే పేపర్స్ 12th రోజు 2 షిఫ్ట్లు చాలా ఈజీ, ప్రతి ఒక్కరికి యావరేజ్గా 56 వచ్చాయి. ఓకే, 11th జరిగిండేది ఈవినింగ్ షిఫ్ట్, అది కూడా 56 పోయినట్లున్నాయి. నెక్స్ట్ 4th ప్లేస్లో ఉండే చూడండి, సెకండ్ 9 ఈ రీసెంట్గా జరిగిండేది. సో 55 మార్క్స్ యావరేజ్గా వచ్చింది వాళ్ళ ఫస్ట్ షిఫ్ట్ చూడండి. సెకండ్ అంటే ఈ సెకండ్ జరిగిండేది ఫస్ట్ షిఫ్ట్. నెక్స్ట్ 29th ఈవినింగ్ షిఫ్ట్, 55.62 వీళ్ళకి వచ్చినది యావరేజ్ మార్క్స్. 29th ఈవినింగ్ జరిగింది చూడు షిఫ్ట్కి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎన్నైనాయి 1 2 3 4 5. నెక్స్ట్ 14th చూడండి, 14th 8 2025 4:30 అన్నీ ఈవినింగే, మ్యాక్సిమం ఈవినింగ్ 2 మార్నింగ్ ఉన్నాయి చూడండి, ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఉంది. ఓకేనా, నీట్గా నోట్ చేసుకోండి మా, ఇది బాగా వినండి, మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ చాలామంది కన్ఫ్యూజ్లో ఉన్నారనమాట. సార్ నా 60 వచ్చేస్తే నేను క్వాలిఫై అయిపోతానా, నెక్స్ట్ 70 వస్తే క్వాలిఫై అయిపోతానా? ఇప్పుడు ఒక పాయింట్ చెప్తా, మీకు 60 వస్తే క్వాలిఫై అవుతావో లేదో నేను చెప్పట్లేదు, కానీ ఇక్కడ ఆఫ్టర్ నార్మలైజేషన్ ఎన్ని మార్కులు క్వాలిఫైతే మీరు క్వాలిఫై అవుతారా అనే పాయింట్ ఆఫ్ అయితే ఇక్కడ నేను చెప్పగలను అనమాట. ఓకేనా, ఒక్కసారి చూడండి. నెక్స్ట్ ఎన్నైనాయి 1 2 3 4 5 అయినాయి, ఇంకా 5 చూస్తాను చూడండి. అంటే 14th అయిపోయింది కదా లాస్ట్ షిఫ్ట్, 22 కూడా ఆఫ్టర్నూన్ షిఫ్ట్, 4th కూడా ఈ రీసెంట్గా వచ్చిన 4th కూడా సెకండ్ షిఫ్ట్, అంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనమాట. నెక్స్ట్ 18th వచ్చి ఫస్ట్ షిఫ్ట్. 8th కూడా డేట్స్ నీట్గా మెన్షన్ చూడండి. 8th వచ్చి
రీసెంట్గా జరిగిన 8th వచ్చి మార్నింగ్ షిఫ్ట్గా ఎన్నైనా టోటల్గా 4 ఓకే 1 మినిట్ 4 4 8 అయిపోయినాయి చూడు. ఇక్కడ వరకే నేను చెప్తున్నా. సో మిగతా మోడరేట్ ఏంది అంటే ఇవన్నీ మ్యాక్సిమం ఆటోమేటిక్గా 50+ వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఈజీ షిఫ్ట్లోనే ఉన్న వాళ్ళే. ఈజీ షిఫ్ట్ అంతా ఇక్కడ ఆల్రెడీ నేను ఉంచేసాను చూడండి. ఎక్కడ నుంచి 40 నుంచి 57 వరకు టాప్ ఈజీ వాళ్ళు, టాప్ 10లో ఉండే వాళ్ళు మాత్రమే ఇక్కడ డిస్కస్ చేసిన. ఓకే, మొత్తం డిస్కస్ చేయలేదు ఇక్కడ. ఒక్కసారి నీట్గా చెక్ చేసుకోండి. ఇప్పుడు మోడరేట్ షిఫ్ట్ గురించి మాట్లాడదాం. మోడరేట్ షిఫ్ట్. సో మోడరేట్ షిఫ్ట్ వాళ్ళు ఒక్కసారి చూసుకోండి, ఇది మిడిల్లో అనమాట. మోడరేట్ షిఫ్ట్ వచ్చి టాప్ 10 చెప్తాను చూడండి. ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ 50 నుంచి ఇక్కడ వరకు చెప్తాను చూడండి. సో 14th మోడరేట్ 13th 8th 2025 ఆఫ్టర్నూన్ షిఫ్ట్ చూడమ్మా 49.93 అంటే యావరేజ్గా 49 వచ్చాయి అటెంప్ట్ చేస్తే. సెకండ్ ప్లేస్లో ఉంది చూడండి 4:30 టు ఈవినింగ్ బ్యాచ్, ఈవినింగ్ షిఫ్ట్ అనమాట. అంటే రీసెంట్గా సెకండ్ రాసిన ఈవినింగ్ షిఫ్ట్. నెక్స్ట్ సెకండ్ చూడండి 21st 12th ఆఫ్టర్ అంటే ఆఫ్టర్నూన్ రాసిన షిఫ్ట్. నెక్స్ట్ 20 చూడండి ఈవినింగ్ రాసిన షిఫ్ట్. నెక్స్ట్ 9 వచ్చి మార్నింగ్ రాసిన షిఫ్ట్. ఇవన్నీ మోడరేట్ అంటే మీడియం రేంజ్లో తెచ్చుకున్న మార్క్స్. నెక్స్ట్ 29th 12:45 టు 2:15. నెక్స్ట్ 29th అదే రోజే మోడరేటే వచ్చింది. ఫస్ట్ షిఫ్ట్ అట్లే వచ్చింది, సెకండ్ షిఫ్ట్ కూడా అట్లే వచ్చింది. నెక్స్ట్ 28th చూడండి 28th వచ్చి లాస్ట్ షిఫ్ట్ 28th. ఓకేనా. సో ఇవన్నీ టాప్ 10 మోడరేట్ షిఫ్ట్లు అనమాట. ఇవి కూడా మోడరేట్ షిఫ్ట్లు అంటే ఇవి ఆల్మోస్ట్ ఆల్ ఈజీనే కిందికే వచ్చేస్తాయి, ఎందుకంటే యావరేజ్ మార్క్స్ ఇక్కడే ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు హార్డ్ షిఫ్ట్ చూడండి. హార్డ్ షిఫ్ట్ గురించి డైరెక్ట్గా చెప్తున్నాను చూడండి. టాప్ హార్డ్ షిఫ్ట్ రాసుకోండి, అందరూ వచ్చి కామెంట్ చేసే వాళ్ళకి చెప్తాను చూడండి. ఇవి ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆఫ్టర్ నార్మలైజేషన్ ఎన్ని మార్కులు పెరగచ్చు అనే ఎక్స్పెక్టెడ్ చెప్తాను, అంతవరకు వెయిట్ చేయండి. ఓకే, టాప్ 10 హార్డ్ షిఫ్ట్స్ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ ప్లేస్లో ఉండే హార్డ్ షిఫ్ట్ ఏదైనా ఉందంటే 21st 8 లాస్ట్ షిఫ్ట్ చూడండి. అది 46 మాత్రమే వచ్చాయి మార్క్స్ అందరికీ, యావరేజ్ మార్క్స్. అంటే ఇక్కడ హార్డ్ షిఫ్ట్గా తీసుకోవచ్చు దీన్ని. ఎప్పుడు 21st 8 2025 4:30 ఈవినింగ్ బ్యాచ్ అంటే 4:30 నుంచి స్టార్ట్ అయింది ఎగ్జామ్. నెక్స్ట్ సెకండ్ హార్డ్ డే షిఫ్ట్ వచ్చి 19th 8 ఫస్ట్ షిఫ్ట్లోనే జరిగింది అనమాట. ఇది 47.51 వచ్చింది. నెక్స్ట్ 11th వచ్చి ఫస్ట్ షిఫ్టే 48.63. నెక్స్ట్ 8th సెకండ్ షిఫ్ట్ 48.71. నెక్స్ట్ ఫస్ట్ చూడండి, ఫస్ట్ వచ్చి ఫస్ట్ షిఫ్టే రీసెంట్ జరిగిన ఫస్ట్ 48.79. నెక్స్ట్ థర్డ్ లాస్ట్ షిఫ్ట్ రీసెంట్ జరిగిన థర్డ్. నెక్స్ట్ ఫస్ట్ చూడండి, ఫస్ట్ వచ్చి ఆఫ్టర్నూన్ షిఫ్ట్. నెక్స్ట్ 8th చూడండి, 8th మార్నింగ్ షిఫ్ట్. నెక్స్ట్ 8th మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ షిఫ్ట్ లాస్ట్ షిఫ్ట్ అనమాట. ఇది కూడా యావరేజ్గా 49.72 వచ్చింది. ఇవి నేను టాప్ 10 అంటే ఇంకో లాస్ట్ ఫైనల్ చూడండి 13th వచ్చి 9 అంటే ఫస్ట్ షిఫ్ట్లో జరిగినాయి. ఇవన్నీ టాప్ 10లో ఉండే హార్డ్ షిఫ్ట్లు. ఇప్పుడు ఒక పాయింట్కి ఒక క్లారిటీ ఇస్తాను అందరికీ, నీట్గా చూడండి ఈ వీడియో. మీ అందుకు చాలామంది కామెంట్ చేయడం వల్ల 10 చెప్పాను. ఏది మోడరేట్ షిఫ్ట్కి చెప్పాను, హార్డ్ షిఫ్ట్ చెప్పాను, ఈజీ షిఫ్ట్లు చెప్పాను. ఇవంతా మీరు నోట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు చూడండి అసలైన పాయింట్స్ నేను మాట్లాడతాను, ఒక్క నిమిషం. మీ అందరికీ ఒక క్లారిటీ ఇస్తా. నేను చెప్పింది అందరికీ బాగా వినండి. నేనేం ఆర్ఆర్బి బోర్డ్ మెంబర్ నేను కాదు, ఇక్కడ సామాన్యమైన పర్సన్ని. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ చేసి మీకు కట్ ఆఫ్లు చెప్పడం జరిగింది. ఇదే ఫైనల్ అని నేను ఎక్కడా చెప్పలేదు, ఓన్లీ ఎక్స్పెక్టెడ్ అంటే ఎక్స్పెక్ట్ చేయడం అంటే తెలిసిందే కదా. ఓకే, అందరికి తెలిసిందే ఇది. నెక్స్ట్ ఇంకొకటి, చాలామంది కామెంట్స్ కొంతమందికి రిప్లై ఇవ్వలేదు నేను. సెకండ్ పాయింట్ ఏమీ అందరికీ రిప్లై ఇవ్వలే కొంతమందికి. ఎందుకంటే
50 వచ్చిన వాళ్ళందరికీ నేను అసలుకి రిప్లై ఇవ్వలే. అంటే ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి అనే సజెషన్ మాత్రమే ఇచ్చాను కానీ 50 వచ్చిన వాళ్ళకి కొంతమందికి రిప్లై ఇవ్వలేదు. వాళ్ళు ఏమీ అనుకోద్దండి. నేను చెప్పేది ఏదైనా ఉందంటే మీరు కంటిన్యూషన్ చేయండి, ప్రిపరేషన్ చేయండి అందరికీ. ఓకే, అందరికీ చెప్పేది ఏదైనా ఉంటే నేను ఎవరిని చదవద్దని చెప్పను. ఓకేనా. 50 వస్తే నాకు వస్తుందా అంటే అది కూడా చివరి వరకు ఉండండి, మీకు ఫైనల్ కట్ ఆఫ్ కూడా చెప్పేస్తా ఏ రేంజ్లో ఉంది పరిస్థితి అని. ఓకే. థర్డ్ పాయింట్ ఏదైనా ఉంది అంటే నేను చెప్పిన కట్ ఆఫ్లే చూసి మీరైతే ఫైనల్ అయితే అవ్వద్దండి ఎప్పుడు. అదే ఫిక్స్ అయిపోతే అవ్వద్దండి. ఓకేనా. ఇప్పుడు అసలైంది చెప్తాను చూడండి, కట్ ఆఫ్ల గురించి నీట్గా వినండి. నా ఛానల్లో నేను పోల్ పెట్టానమాట. ఆ రోజు వచ్చిన రోజు 3 days బ్యాకే దాదాపుగా చూడండి 767 ఓట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఎన్ని వచ్చాయి? 767 ఓట్స్ వచ్చాయి. అందరు చూడండి ఎక్కడున్నారో. ఈ 100%లో పర్సంటేజ్ తీసుకుంటే మనకి 16% 80 to 70 ఉన్నారు, 69% 69 to 60 ఉన్నారు. ఓకే, ఇక్కడే చెప్పేయచ్చు మీ కట్ ఆఫ్. నా దగ్గర ఉండే ఎంతమంది, ఒక నిమిషం, 767 ఓట్సే వచ్చింటేనే ఈ రేంజ్లో ఉన్నారు మీరు. 1,52,000 మెంబర్స్ ఆర్ 2 lakhs మెంబర్స్ పైన రాశారు కదా ఎగ్జామ్. వాళ్ళు ఇంకా చాలామంది పోల్ చేయలే. వాళ్ళు ఇక్కడ నేను డేటా ఇచ్చింది 1,52,000 మెంబర్స్ మాత్రమే. అక్కడ కూడా ఒక 1 lakh డేటా మిస్ అయింది. ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళే ఉన్నారు ఎక్కడ చూడండి, 69 to 60 ఉన్నారు, 80 to 70 ఉన్నారు. నా సజెషన్ ఏమైనా ఉంది అంటే అందరికీ చెప్పింది నేను ఇంతకుముందు కూడా అదే, ఎవరైతే 65+ ఉన్న వాళ్ళు ప్రిపేర్ కండి అన్న. 65+ ఉండే వాళ్ళంతా ప్రిపేర్ అవ్వండి అన్న. ఓకే, అది ఎవరికన్నా నేను ఓన్లీ ఓబీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ వాళ్ళకి కావచ్చు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కావచ్చు. నెక్స్ట్ యూఆర్ క్యాండిడేట్స్కి ఎవరికి చెప్పలేము నీకు 65 ఉంటే క్వాలిఫై కానీ. వీళ్ళకి ఎప్పుడైనా కానీ యూఆర్ కేటగిరీ వాళ్ళు 70+ కానీ 75+ కూడా పోయే ఛాన్స్ ఉంది 100% అది. ఓకే, ఇప్పుడు మీకు ఇంతకుముందు నేను డేటాలో చెప్పిన విధంగా ఒక పర్సన్ చెప్పాడు నాకు, కృష్ణ తేజ సార్ మీరు అంత బాగుంది సార్, బాగా చెప్పారు కట్ ఆఫ్ అనేది. ఒక్కసారి ఈ పర్సన్ చెప్పిన కామెంట్ చదువుతాను చూడండి. గుడ్ ఈవినింగ్ సార్, మీరు డిస్కస్ చేశారు కానీ యువర్ కట్ ఆఫ్ ఒకవేళ ఏ జోన్కైనా 70+ ఉంది అనుకుందాం, కరెక్ట్ పాయింటే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎవరైతే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 70+ వచ్చి ఉంటే కూడా చాలామందికి వాళ్ళు కూడా అప్పుడు యూఆర్ కేటగిరీలో క్వాలిఫై అవుతారు కదా, కేటగిరీ కట్ ఆఫ్లోకి రాదు కదా. కరెక్ట్ పాయింటే. ఈ పాయింట్ నేను ఆ కట్ ఆఫ్లు చెప్పేటప్పుడే చెప్పిండాల్సిందే, కానీ ఒక చోట రైస్ చేశా. ఓబీసీలో కూడా వెళ్తారు ఒక యూఆర్ కేటగిరీ, అదొక్కటి చెప్పాను కానీ ఫుల్గా చెప్పలే. ఇప్పుడు చెప్తాను చూడండి. నెక్స్ట్ ఈయన కూడా రామ్ రైల్వేస్ కూడా పర్సన్, సార్ చాలా బాగా చెప్పారు కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లో టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు యూఆర్లోకి జంపింగ్ చెప్పాను సార్. అప్పుడు యూఆర్ హై రిమైనింగ్ కట్ ఆఫ్ రెడ్యూస్డ్ నాట్ హైలీ బట్ కంపేర్ టు యువర్ హై మార్క్స్ ఆల్వేస్ యువర్కి జంప్డ్ పోర్షన్ బట్టి. ఈ పిల్లోడు కూడా అదే పాయింట్, అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇక్కడ చెప్పాడనమాట. నేను ఇప్పుడు కట్ ఆఫ్లు చెప్తాను చూడండి, వినండి ఒక్క నిమిషం. సో అందరూ నాకు కామెంట్ చేసిన వాళ్ళందరూ బాగా వినండి. యూఆర్ కేటగిరీ చెప్తాను చూడండి. మీరు 70 అంటే ఆఫ్టర్ నార్మలైజేషన్ కాదు, బిఫోర్ నార్మలైజేషన్ చెప్తాను. ఆఫ్టర్ నార్మలైజేషన్ మళ్ళీ వస్తుంది ఇక్కడ. 69 to 70+ ఉండేవాళ్ళు 100% యూఆర్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ 99% ఉంది. ఓకే, అర్థమైనట్లుంది ప్రతి జోన్కి. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళు చూడండి, ఓబీసీ వాళ్ళకి చెప్తున్నాను చూడండి, వీళ్ళు 67 to 70 లోపు ఉండాల. ఏది బిఫోర్ నార్మలైజేషన్ చెప్తున్నాను నేను, మీరు హోప్ పెట్టుకొని ప్రిపేర్ కావచ్చు. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు చూడండి 60 to 67, 60 to 67 మధ్యలో ఉండి మీరు ఎస్సీ వాళ్ళు ప్రిపేర్ కావచ్చు. ఇక్కడ +2 కావచ్చు, -2 కావచ్చు, అన్నిట్లో చెప్తున్నా, +2, -2 అయినా అవ్వచ్చు. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళు చూడండి, ఎస్టీ వాళ్ళు 57 to 65 మిడిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎస్టీ ప్రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్రతి జోన్లో నేను చూశాను కాబట్టి చెప్తున్నా, ఈ డేటా ప్రకారంగా మ్యాక్సిమం యావరేజ్ చేసుకుని చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆల్ యూఆర్ కేటగిరీ
కట్ ఆఫ్ అయిపోవచ్చు, అది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. సో వీళ్ళు కూడా 67+ ఉండే టు 70+ ఉండే వాళ్ళంతా ప్రిపేర్ అవ్వచ్చు ఈడబ్ల్యూఎస్కి. ఇప్పుడు అందరికీ ఫుల్ క్లారిటీ వచ్చినట్టుంది. ఇంకా కామెంట్స్ అయితే నేనైతే వీడియో పూర్తిగా చూసిన తర్వాతే కామెంట్ చేయండి, ఏది పడితే అది మాట్లాడొద్దండి, ఓకేనా సార్? నాకు అంత వస్తుందా ఇంత వస్తుందని కాదు, నేను చెప్పేసాను మీకు, మీరు ప్రిపేర్ కండి అని. నేను ఇంకొకటి ఏమంటే ఈడ చెప్పిందంతా నేనే ఫైనల్ ఏం కాదు, నేను ఇక్కడ ఎక్స్పెక్టెడ్ అని మాత్రమే చెప్తున్నా. ఇప్పుడు వేరే యూట్యూబ్ ఛానల్లో 50 అని చెప్తాడు, ఏం సార్ మీరు తప్పు చెప్తున్నాను. అలా కాదు నేను చెప్పింది, నేను డేటా తీసుకొని యావరేజ్గా చేసి చెప్తున్నాను ఇక్కడ. అది కూడా ఎక్స్పెక్టెడ్. ఇక్కడ బ్యాడ్ కామెంట్స్ అవసరం ఇక ఫాలో అవ్వద్దండి, నన్ను కూడా నేనే చెప్తున్నాను చూడండి ఈ మాట. ఎందుకు ఇలా చెప్తున్నారంటే నేను డేటా తీసుకొని చెప్తానని నేను ఎట్లా చెప్పిస్తానండి? ఒక పర్సన్ పాపము పిహెచ్డి అంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఏదో ఓహెచ్ అని చెప్పి కామెంట్ చేయండి, కట్ ఆఫ్ ఎంత ఉంది అని అడిగాడు నన్ను. నా దగ్గర డేటా లేదు, ఎలా చెప్పాలి ఆ పర్సన్కి నేను? ఎలా చెప్పాలో చెప్పండి. సో నీకు ఎంత వస్తే నీకు క్వాలిఫై అవుతా అని నేను ఏమన్నా ఇదే బాబానా, కట్ ఆఫ్ బాబానా ఏమన్నా? అది కాదు కదా. ఇక్కడ డేటా తీసుకునే చెప్తాం. నేను ఇంకా దేవుని కావాలా, లేదంటే రైల్వే బోర్డ్ చైర్మన్ ఎవరన్నా మా బంధువులైనా రిలేటివ్స్ అయినా కావాలా, లేదంటే మా ఫ్రెండ్ అయి ఉండాలా, లేదంటే నేనే రైల్వే బోర్డ్ చైర్మన్ అయి ఉండాలా. అది పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎవరిని చెప్పినా, నేను చెప్పినా, పక్క యూట్యూబ్ ఛానల్ చెప్పినా, ఎవరు చెప్పినా ఎక్స్పెక్టెడ్ మాత్రమే చెప్తారండి, అదే ఫైనల్ ఎవరు చెప్పారు. ఇది మీరందరూ గమనించుకోవాల్సిందిగా అనుకుంటున్నా, అంటే థింకింగ్ చేసుకొని పెట్టుకోండి అండి. ఇప్పుడు ఇది కూడా చూడండి, ఆఫ్టర్ నార్మలైజేషన్ ఏంది సార్ పరిస్థితి? ఇప్పుడు చూడండి, బాగా వినండి, ఇది అందరికీ యూజ్ అయ్యేది. నార్మలైజేషన్ మార్క్స్ ఎన్ని పెరుగుతాయి? నాకుండే ఎక్స్పీరియన్స్తో చూసి, ఇంతకుముందు చూసిన కట్ ఆఫ్లో అన్నీ చూసాను కాబట్టి చెప్తున్నా. మీకు ఒక 75 వచ్చాయనుకోండి, ఏది ఈజీ షిఫ్ట్లో, ఓకే 75 వచ్చాయి మీకు. 75లో ఈజీ షిఫ్ట్లో మీకు 75 ఈజీ షిఫ్ట్ ఆఫ్టర్ నార్మలైజేషన్ ఇదే ఎన్ని పెరిగాయి? 78 నుంచి 79, అంటే +3 to +4 వరకు నార్మలైజేషన్ అంత తక్కువే పెరుగుతాయి మీకు. ఇక్కడ బాధపడాల్సింది ఈజీ వచ్చింది కదా నాకు మార్క్స్ రాలే అనే వాళ్ళు కాదు, హార్డ్ వచ్చిన వాళ్ళు కాదు బాధపడాల్సింది, ఈజీ వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ మోడరేట్ షిఫ్ట్ వాళ్ళకి +5 ఆర్ +7 పెరిగే ఛాన్స్ ఉంది. ఇది కూడా ఎక్స్పెక్టెడే, ఫైనల్ కాదండి. నేను ఇంతకుముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో చూశాను కాబట్టి, మార్క్స్ చూశాను కాబట్టి, అన్ని స్టూడెంట్స్ చూశాను కాబట్టి చెప్తున్నా. ఎన్ని నార్మలైజేషన్ పెరిగిన తర్వాత ఈజీ షిఫ్ట్కి ఎన్ని పెరుగుతాయి, హార్డ్ షిఫ్ట్ ఎన్ని పెరుగుతాయి ఒక ఐడియా ఉంది నాకు. హార్డ్ షిఫ్ట్కి చూడండి, హార్డ్ షిఫ్ట్కి వచ్చి మినిమం 10 to మ్యాక్సిమం 12, ఓకేనా? మినిమం 10 to మ్యాక్సిమం 12 మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు అందరికీ ఒక పాయింట్ చెప్తాను చూడండి, ఇక్కడ ఈజీ వచ్చింది నీకు, నాకు టఫ్ వచ్చింది, నీకు మోడరేట్ వచ్చింది అనే వాళ్ళకి ఇది. ఇక్కడ అందరికీ రైల్వే బోర్డ్ న్యాయం చేయాలని ఈ మార్క్స్ అనేవి అక్కడ నార్మలైజేషన్ ఫార్ములా జనరేట్ చేసి పెట్టింటారు, అందుకే ఈ మార్క్స్ యాడ్ అవుతాయి. హార్డ్ షిఫ్ట్కి ఏమి చాలామంది అదృష్టవంతులు ఏదైనా ఉందంటే హార్డ్ షిఫ్ట్ వాళ్ళకే ఎక్కువ మార్క్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి ఇది. హార్డ్ షిఫ్ట్ వాళ్ళకే మార్క్స్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. మోడరేట్ షిఫ్ట్ వాళ్ళకి మీడియం రేంజ్లో ఉంటుంది, ఈజీ షిఫ్ట్ వాళ్ళకి చాలా తక్కువ మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఓకే? ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కాదు, చాలా తక్కువ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఎవరికి? ఈజీ షిఫ్ట్లో వాళ్ళకి. ఇంకోటి కూడా చెప్తాను చూడండి, 60 వచ్చాయి సార్ నాకే ఈజీ షిఫ్ట్లో అనే వాళ్ళకి బాగా వినండి, నువ్వు 60 వస్తే క్వాలిఫై అవుతావా, 75 వస్తే క్వాలిఫై అవుతావా అని కాదు ఇక్కడ నేను చెప్తాంది. 60 వాళ్ళకి +3 ఆర్ +4 మాత్రమే ఈజీ షిఫ్ట్లో. అందరు 60 వచ్చాయండి, అందరు 60 వస్తే నీ పక్కనోడికి నీకు డిఫరెన్స్ ఉండాలి కదా. అందుకే ఇక్కడ +3 +4 అంటే తక్కువ మార్క్స్ యాడ్ అవుతాయి ఈజీ షిఫ్ట్ వాళ్ళకి. నెక్స్ట్ చూడండి, మోడరేట్ షిఫ్ట్ వాళ్ళకి చూడండి, 5 నుంచి 7 అని చెప్పే కదా, అదే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతున్నా. నువ్వు ఇక్కడే క్లారిటీ వస్తుంది నీకు, నువ్వు క్వాలిఫై అవుతావా లేదని. నేను ఇంతకుముందు చెప్పింది ఏదైనా ఉందంటే మీకు ఏం చెప్పాను నేను, 65+ ఉండేవాళ్ళు ఛాన్సెస్ ఉన్నాయి. అది ఈజీ షిఫ్ట్లో అయితే ఏంది సిచ్యువేషన్ ఒక క్లారిటీ వచ్చింది. హార్డ్ షిఫ్ట్ వాళ్ళకి ఎంత క్లారిటీ వస్తుంది? హార్డ్ షిఫ్ట్ వాళ్ళు 65+ ఉంటే హ్యాపీగా ప్రిపేర్ కావచ్చు. నేను చెప్పిన షిఫ్ట్లో ఇందాక నిజం చెప్తున్నా, అది ఓబీసీ వాడు కావచ్చు, ఎస్టీ వాడు కావచ్చు, ఎస్సీ వాడు కావచ్చు, యూఆర్ క్యాండిడేట్స్ కావచ్చు, అది ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ 10 ఇంక్రీజ్ అయ్యాయి చూడండి, అంటే ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే. లాస్ట్ టైం ఇలానే ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పా. ఇక్కడ కూర్చో 55 వచ్చింటే తక్కువ వచ్చే మార్క్స్,
చాలామందికి హార్డ్ షిఫ్ట్లో తక్కువ వచ్చాయి. చూడండి, హార్డ్ షిఫ్ట్ వాడు 55 తెచ్చుకున్నవాడు ఫైనల్ ఆఫ్టర్ నార్మలైజేషన్ ఎక్కడికి వెళ్ళాడు? 65 to 70లోకి వెళ్ళాడు. నెక్స్ట్ మోడరేట్ షిఫ్ట్లో 60 తెచ్చుకున్నాడు. మోడరేట్ షిఫ్ట్ అనుకోండి, మోడరేట్ షిఫ్ట్లో 60 తెచ్చుకున్నాడు. హార్డ్ షిఫ్ట్లో అయితే ఎక్కడికి వెళ్ళాడు? 70 to 75 పోయినాడు. అదే ఈజీ షిఫ్ట్లో ఎక్కడికి వెళ్ళాడు? 60 to 64 వెళ్ళాడు. అదే మీడియం రేంజ్లో ఎక్కడికి వెళ్ళాడు? 65 to 67. ఓకే, క్లారిటీ వచ్చినట్టుంది ఇక్కడ మీకు. ఓకేనా? చూడండి ఒకసారి మళ్ళీ చెప్తాను, చూడండి, మీకు బాగా వినండి. మీకు ఈజీ షిఫ్ట్లో 75 వచ్చాయి. ఈజీ షిఫ్ట్ వల్ల ఆఫ్టర్ నార్మలైజేషన్ ఎంత పెరిగాయి? 78 to 79. అదే మీడియం షిఫ్ట్లో ఎంత అయిపోయాయి? 80 to 85. అదే మెయిన్ హార్డ్ షిఫ్ట్లో ఎక్కడికి వెళ్ళా? 85 to 87. ఇక్కడ అందరికీ న్యాయం జరుగుతుంది. పాయింట్ అర్థమైనట్లుంది. ఓకే, చూడండి ఇక్కడ ఈ రేంజ్ మార్క్స్ చూడండి, అక్కడక్కడే ఉన్నాయి కదా. ఎక్కువ న్యాయం ఎవరు జరుగుతుంది? హార్డ్ షిఫ్ట్ వాళ్ళకి. నెక్స్ట్ 60 వాళ్ళు చూడండి, ఈజీ షిఫ్ట్లో 63, 64. మీడియం రేంజ్ వచ్చి 65 to 67. హార్డ్ షిఫ్ట్ వచ్చి 70 to 75. నెక్స్ట్ 55 చూడండి, 55 to 58 to 59 మీడియం ఈజీ షిఫ్ట్. అదే మోడరేట్ షిఫ్ట్ అయితే 60 to 62. నెక్స్ట్ 50 అంటే 65 to 70. సో ఈ అందరికీ ఒక క్లారిటీ వచ్చినట్లుంది. మీరు ప్రిపరేషన్ చెయ్యాలా వద్దా అనేది ఇక్కడ తెలిసిపోతుంది. నేను ఇంతకుముందు కట్ ఆఫ్ చెప్పింది బిఫోర్ నార్మలైజేషన్ రా మార్క్స్ బేస్ చేసుకొని మాత్రమే చెప్పా. ఆఫ్టర్ నార్మలైజేషన్ అది ఆ రైల్వే బోర్డే చెప్పాలా, ఎవరు చెప్పలేరు. ఇది ఇంకా పాయింట్ అర్థమైనట్లుంది. ఒక క్లారిటీ వస్తే బాగుంటుంది. ఓకేనా? ఎవరికైనా అర్థమైంది అంటే కామెంట్ చేయండి, సార్ క్లియర్ కట్గా అర్థమైంది అనేది బాగా. నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్తా చూడండి, ఇంకొకటి ఒక్క నిమిషం ఫైనల్ ఇంకా ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూఆర్ వాడికి 75, నెక్స్ట్ ఓబీసీ వాడికి 75, ఎస్సీ అందరికీ ఈక్వల్ వచ్చాయి అనుకోండి 75. వీళ్ళంతా యూఆర్లో పోయి కూర్చుంటారు. వీళ్ళ కేటగిరీస్ బేస్ చేసుకొని యూఆర్ వాళ్ళు పోయి తీసేసుకోండి. ఇప్పుడు కేటగిరీస్ వాళ్ళు ఇప్పుడుండే దాంట్లో ఇప్పుడు కామెంట్స్ చేశారు కదా మనకి, ఇందాకే చూడండి, కామెంట్స్ చూడండి ఇక్కడ, ఈ కామెంట్స్ బేస్ చేసుకొని. సార్ వీళ్ళంతా యూఆర్లో క్వాలిఫై అవుతారు కదా సార్, అప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుందంటే ఉంటుంది. అంటే వాళ్ళకి తక్కువ కట్ ఆఫ్ ఉంటే రిజర్వేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే పాయింట్ ఆఫ్ అంటే తక్కువ మార్క్స్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఇప్పుడు చూడండి, ఓబీసీ వాడికి 60, ఈడబ్ల్యూసీ వాడికి కూడా 60, ఎస్టీ వాడికి కూడా 60, నెక్స్ట్ ఎస్టీ వాడికి కూడా 60. కట్ ఆఫ్ పెట్టింది యూఆర్లో 60 పెట్టాడు అనుకోండి, యూఆర్ కూడా 60. వీళ్ళంతా కలిసి ఎక్కడ పోతారంటే యూఆర్లోకి వెళ్తారు. ఇది చెప్పిన ఇతను ఇప్పుడుండే రైల్వే వాడు కూడా అదే యాడ్ చేస్తాడు. వీళ్ళంతా యూఆర్లో క్వాలిఫై అయిన వాళ్ళే. అప్పుడు వీళ్ళంతా దీంట్లో యాడ్ అయితే కట్ ఆఫ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలా కూడా జరుగుతుంది కూడా, జరుగుతుంది అదే. ఓకేనా? క్లారిటీ వచ్చినట్టుంది. నేను ఏదైనా చెప్పాలి అనుకుంటే అందరికీ ప్రతి ఒక్కరికి చెప్పాలనుకున్నది ఏమంటే, ప్రిపరేషన్ అనేది కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయండి. ప్రిపరేషన్ అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయండి. అందరికీ చెప్తున్నా. ఇప్పుడు ఇందాకే చెప్పా, అందరు ఎవరెవరు ప్రిపరేషన్ చేసుకోవాలా అనే వాళ్ళందరూ చెప్పినా చూడండి ఇక్కడ, అందరు చెప్పుంచా ఏ రేంజ్లో మార్క్స్ ఉన్నాయి. పొద్దుముకులు అవే చెప్పకూడదుగా, ఏ రేంజ్లో ఎక్స్పెక్టెడ్ చేసి చెప్పానమాట. మీరు ఈ రేంజ్లో ఉంటే మీరు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్రిపరేషన్ చేయండి, కంటిన్యూషన్ చేయండి. అంతకుమించి నేను ఏం మాట్లాడను. ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి. ఓకే? ఇంకా ఏమైనా మీకు CBT 2 అనేది ప్రిపరేషన్ స్ట్రాటజీ కావాలనుకుంటే, ఏమేమి చదవాలా ఏమనేది కావాలంటే, ఏ టెస్ట్ సిరీస్ కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి నాకు కామెంట్ చేయండి. సార్ ఏ విధంగా ప్రిపేర్ కావాలా, ఏ బుక్స్ చదవాలా ఏమనేది చెప్పినారనుకోండి, నేను మీకు కామెంట్స్ రిప్లై ఇచ్చి ఒక వీడియో చేస్తాను. అంతకుమించి ఇంకేంలే. ఇంకా ఫైనల్గా ఏమైనా ఉంది అంటే, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని నేను కోరుకుంటున్నా. బ్యాడ్గా కాదు, గుడ్గా నేను మంచి వేలో తీసుకొని వెళ్ళడానికే ట్రై చేస్తాను మిమ్మల్ని. నాకు ఈ కట్ ఆఫ్లు చేయడం అనేది ఇంట్రెస్ట్ ఉండదు, కానీ మీకు ఇవే కదా కావాల్సింది, అందుకే చేస్తున్నా. అంతకుమించి ఇంకేంలే. ప్రీవియస్ వీడియోస్ కూడా నేను క్లాసెస్ చెప్పుంచా, అవి కూడా వెళ్ళి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చూడండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయమంటే చేద్దాం.
ఇంకా అసలైంది ఇంకా ఏదైనా ఉందంటే మీకు ఫ్రీ పీడిఎఫ్స్ కావాలనుకుంటే వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. నేను సైన్స్ జనరల్ సైన్స్ పెట్టా, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్, నెక్స్ట్ అన్నీ మ్యాక్సిమం సెండ్ చేసి ఉంచా. జనరల్ సైన్స్ అంటే గ్రూప్ డి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎన్సీఆర్టీ సిలబస్ మొత్తం సెండ్ చేసి ఉంచా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఏమైనా అప్డేట్స్ ఉన్నా కానీ టెలిగ్రామ్లో పెడుతూ ఉంటా. ఓకేనా? వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.